సో మన నెక్స్ట్ కమింగ్ టాపిక్ వచ్చి హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజ్. సో ఇందులో ఈరోజు మనం చూడాల్సిన టాపిక్ అసలు హెల్త్ అంటే ఏంటి, డిసీజ్ అంటే ఏంటి. మళ్ళీ హెల్త్ అండ్ డిసీజ్లోనే డిసీజ్ వచ్చినప్పుడు డిసీజ్కి చాలా రీజన్స్ ఉంటాయి. జెనెటికల్ రీజన్స్, ఇన్ఫెక్షన్స్, లైఫ్ స్టైల్ వల్ల, అంటే స్మోకింగ్, డ్రింకింగ్, ఆల్కహాలిజం, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇవన్నీ వస్తాయి. సో ఇన్ఫెక్షన్స్కి వస్తే మళ్ళీ ఇన్ఫెక్షన్స్లో 2 కేటగిరీస్: కమ్యూనికబుల్, నాన్ కమ్యూనికబుల్. ఇప్పుడు క్యాన్సర్, ఇంకా మనకి క్యాన్సర్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఇవన్నీ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. అలానే కమ్యూనికబుల్ తీసుకుంటే బ్యాక్టీరియల్, వైరల్, ప్రోటోజోవల్, హెల్మెంతిస్ ఇవన్నీ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజ్. ఇప్పుడు మనం హెల్త్ అంటే ఏంటి, డిసీజెస్ అంటే ఏంటి, దాంట్లో వేరియస్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఏంటో చూద్దాం. హెల్త్ అనేది ఒక లాంగ్ టైం వాస్ కన్సిడర్డ్ యాజ్ అ స్టేట్ ఆఫ్ బాడీ అండ్ మైండ్. హెల్త్ అంటే మనం జస్ట్ మన బాడీ ఒక్కటే హెల్తీగా ఉండడం కాదు, మన బాడీ ప్లస్ మైండ్ కూడా. సో ఇట్ వాస్ బ్యాలెన్స్డ్ బై సర్టెన్ హ్యూమర్స్ అంటే మన బాడీలోని లిక్విడ్స్ బ్యాలెన్స్డ్గా ఉంటే. సో యాక్చువల్లీ ఏంటంటే ఎర్లీ హిపోక్రేట్స్ ప్రకారం, గ్రీక్స్లో హిపోక్రేట్స్ ప్రకారం, హూ ఈజ్ ఫాదర్ ఆఫ్ మెడిసిన్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ ఆయుర్వేద సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. సో ఇవి రెండు కంబైన్డ్గా ఏం చెప్పారంటే, ఇప్పుడు ఎర్లీగా ఆల్ ఓవర్ ద వరల్డ్ గ్రీక్లో ఉండే హిపోక్రేట్స్, మన ఇండియాని బేస్ చేసుకుంటే ఇండియన్ ఆయుర్వేద. సో పర్సన్లో బ్లాక్ బైల్ అనేది ఉంటుంది, బ్లాక్ ఫ్లూయిడ్స్ అనేవి ఉంటుంది. సో దానివల్ల వాళ్ళకి హాట్ పర్సనాలిటీ ఉంటుంది, వాళ్ళకి ఫీవర్స్ ఉండొచ్చు. సో ఈ ఐడియా అనేది ప్యూర్ రిఫ్లెక్టివ్ థాట్ అనమాట. అంటే బ్లాక్ బైల్ ఉంటే వాళ్ళకి ఫీవర్ ఉంటుంది, బ్లాక్ బైల్ ఉంటే వాళ్ళ బాడీ హీట్గా ఉంటుంది అని. తర్వాత విలియం హార్వే అనే ఒక సైంటిస్ట్ బ్లడ్ సర్క్యులేషన్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు బై యూజింగ్ ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అండ్ డెమాన్స్ట్రేట్ ఏం చేశాడంటే, నార్మల్ బాడీ టెంపరేచర్లో ఉండే పర్సన్స్కి కూడా బ్లాక్ బైల్ ఉంటుంది అని, యూజింగ్ థర్మామీటర్. సో దాన్ని బట్టి మనం హ్యూమర్స్ అనే బ్లాక్ బైల్ అనే ఈ యొక్క హైపోథసిస్, గుడ్ హ్యూమర్ అనే ఈ హైపోథసిస్ని డిస్ప్రూవ్ చేశారనమాట. సో ఇన్ లేటర్ ఇయర్స్లో బయాలజీ అనేది మైండ్ ఇన్ఫ్లుయెన్సెస్, న్యూరల్ ఇంకా ఎండోక్రైనల్ అనే దాని యొక్క ఇన్ఫ్లుయెన్సెస్ మీద బేస్ అయి ఉంటుంది. ఇమ్యూన్ సిస్టమ్ అనేది మన బాడీలోని డిఫెన్స్ మెకానిజం, అది మన బాడీ యొక్క హెల్త్ని మెయింటైన్ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది. సో అఫ్ కోర్స్ హెల్త్ అనేది మనకి మెయిన్గా జెనెటికల్ డిజార్డర్స్ వల్ల రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ అనేది సెరిబ్రల్ పాల్సీ, మెంటల్ రిటార్డేషన్, ఇలా కొన్ని రకరకాల డిజార్డర్స్తో పుట్టచ్చు. అండ్ క్రోమోజోమల్ జెనెటిక్ డిజార్డర్స్. సో పేరెంట్స్ నుంచి పిల్లలకి వస్తే దాన్ని ఇన్హెరిటెన్స్ అంటాం. ఇంకా ఇన్ఫెక్షన్స్ కమ్యూనికబుల్ కావచ్చు. అండ్ ఇన్ఫెక్షన్స్ అంటే మనకి ఒకరి నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అయ్యేది ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియా వల్ల కానీ, వైరల్ వల్ల కానీ, ప్రోటోజోవన్స్ వల్ల కానీ, హెల్మెంతిస్ వల్ల కానీ, వీటి వల్ల. లైఫ్ స్టైల్ అనేది ఏంటంటే మనం తీసుకునే ఫుడ్, వాటరు, ఇంకా రెస్ట్, అలానే ఎక్సర్సైజ్, వీటి మీద బేస్ అయి ఉంటుంది. సో హ్యాబిటాట్స్ దట్ వీ హ్యావ్ ల్యాక్. టర్మ్ హెల్త్ అంటే ఏంటి? హెల్త్ అంటే ఏంటంటే మనం ఇది చాలామంది వాడుతుంటారు, వాట్ ఈస్ హెల్త్ అని. హౌ డూ వీ డిఫైన్ ఇట్? హెల్త్ ఈజ్ సింప్లీ ద యాబ్సెన్స్ ఆఫ్ డిసీజ్ ఆర్ ఫిజికల్ ఫిట్నెస్. డిసీజెస్ లేకపోతే ఫిజికల్ ఫిట్నెస్ ఉండడం కాదు. అదేంటంటే ఏ స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఫిజికల్, మెంటల్ అండ్ సోషల్ వెల్బీయింగ్, నాట్ మెర్లీ యాబ్సెన్స్ ఆఫ్ డిసీజ్. ఈ స్టేట్మెంట్ చెప్పింది WHO. సో ఎప్పుడైనా సరే పీపుల్ హెల్తీగా ఉంటే వాళ్ళు చాలా ఎఫిషియెంట్గా ఉంటారు వర్క్లో, వాళ్ళ ప్రొడక్టివిటీ పెరుగుతుంది, ఎకనామిక్ ప్రాస్పెరిటీ పెరుగుతుంది దానివల్ల కంట్రీకి. హెల్త్ అనేది పీపుల్ యొక్క లాంగిటివిటీ ఇంక్రీజ్ చేస్తుంది, ఎక్కువ కాలం వాళ్ళు బతకగలరు హెల్తీగా ఉంటే. అండ్ ఇన్ఫాంట్ ఇంకా మెటర్నల్ మోర్టాలిటీ అనేది తగ్గుతుంది దీనివల్ల. అండ్ బ్యాలెన్స్డ్ డైట్, పర్సనల్ హైజీను, రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అనేవి గుడ్ హెల్త్ మెయింటెనెన్స్కి చాలా ఇంపార్టెంట్. యోగా అనేది కూడా ప్రాక్టీస్ చేస్తే ఇమ్మెమోరియల్, ఫిజికల్గాను మెంటల్గాను పర్సన్ హెల్తీగా ఉంటారు. ఇప్పుడు మనకి డిసీజెస్ గురించి తెలియాలి అండ్ వాటి ఎఫెక్ట్ గురించి డిఫరెంట్ బాడీ ఫంక్షన్స్ మీద. వ్యాక్సినేషన్స్ లైక్ ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్స్ ఏంటి అగెయిన్స్ట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్, ప్రాపర్ డిస్పోజల్ ఆఫ్ వేస్ట్ తెలియాలి. అలానే కంట్రోల్ ఆఫ్ వెక్టర్స్ అంటే మస్కిటోస్ కావచ్చు, మనకు అలానే హెల్మెంతిస్, చిన్న చిన్న ఇన్ఫెక్షియస్ ఇన్సెక్ట్స్, ఫ్లైస్, మస్కిటోస్ ఇవన్నీ. సో హైజీనిక్ ఫుడ్ మెయింటైన్ చేయాలి, వాటర్ రిసోర్సెస్ని కూడా. ఇవన్నీ మెయింటైన్ చేస్తే మన హెల్త్ చాలా ఎఫెక్టివ్గా ఉంటుందన్నమాట. సో అలానే ఫంక్షనింగ్ ఆఫ్ 1 or more organs in our system are adversely affected.
ఒక ఆర్గాన్ ఫంక్షన్ సరిగ్గా చేయకపోతే దాని అడ్వర్స్ ఎఫెక్ట్ వేరే ఆర్గాన్ మీద కూడా పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వేరియస్ సైన్స్ అండ్ సిమ్టమ్స్. సో దట్ we say that we are not healthy, we have a disease. డిసీజ్ ఒక 2 కేటగిరీస్గా బ్రాడ్గా డివైడ్ చేశారు. ఒకటి ఇన్ఫెక్షియస్, ఇంకొకటి నాన్ ఇన్ఫెక్షియస్. సో డిసీజెస్ ఏవైతే ట్రాన్స్మిట్ అవుతాయో ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి వాటిని ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అని చెప్తున్నాం. ఏవైతే ట్రాన్స్మిట్ అవ్వవో వాటిని నాన్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ అని అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎయిడ్స్ అనేది ఇన్ఫెక్షియస్ డిసీజ్, అది చాలా ఫ్యాటల్. ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అనేవి చాలా ఎక్కువగా పాండమిక్గా ఆల్ ఓవర్ ద వరల్డ్ పీపుల్ అఫెక్ట్ అవుతారు. కొన్ని ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అయితే ఎండమిక్, ఆ పర్టికులర్ రీజియన్స్లో ఉన్న పీపుల్ వరకు చాలా ఎఫెక్ట్ అవుతారు. అమాంగ్ నాన్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అన్నిటికంటే చాలా మేజర్ కాజ్ ఆఫ్ డెత్ వచ్చి క్యాన్సర్. నాన్ ఇన్ఫెక్షియస్లో అయితే క్యాన్సర్. సో క్యాన్సర్ ఇస్ ద మేజర్ కాజ్ అన్నమాట డెత్కి. అలానే ఇన్ఫెక్షియస్లో ఎయిడ్స్ అనేది ఫ్యాటల్. నాన్ ఇన్ఫెక్షియస్లో అయితే క్యాన్సర్, ఇన్ఫెక్షియస్లో ఎయిడ్స్. డ్రగ్ అండ్ ఆల్కహాల్ అబ్యూస్ ఇవి కూడా మన హెల్త్ని చాలా అడ్వర్స్గా అఫెక్ట్ చేస్తాయి. కామన్ డిసీజెస్ హ్యూమన్కి వచ్చేవి ఏంటంటే వైడ్ రేంజ్ ఆఫ్ ఆర్గానిజమ్స్ బిలాంగింగ్ టు బ్యాక్టీరియా, వైరస్, ఫంగై, ప్రోటోజోవన్, ఇంకా హెల్మెంథిస్. సో వీటి డిసీజెస్ గురించి మనం మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ. సో హెచ్ఐవి అంటే వైరల్. అలానే మీజల్స్, ఇది వైరలే. మమ్స్ వైరల్. రుబెల్లా, పోలియో, రైనైటిస్, ఇవన్నీ కూడా వైరల్ ఇన్ఫెక్షన్స్ కిందకు వస్తాయి. అలానే ఇంకొక కేటగిరీ ఉంది. సో బ్యాక్టీరియల్లో ట్యూబర్క్లోసిస్, మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్, డిప్థీరియా, పెట్రోసిస్, టెటనస్. అలానే మనం సెక్షువల్ రీప్రొడక్టివ్ హెల్త్లో కొన్ని డిసీజెస్ చూస్తాం. గొనోరియా, ఇట్ ఈస్ కాస్డ్ బై నెసీరియా గొనోరియే. అండ్ దాని తర్వాత క్లమిడోమోనాస్, ట్రాకోమాటిస్. సో ఇది కూడా బ్యాక్టీరియలే. సో ఇవన్నీ కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అన్నమాట. అలానే ఇంకొన్ని ఉన్నాయి, అవేంటంటే ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్స్. ప్రోటోజోవల్ అమీబియాసిస్, ఇవి ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్. అలానే హెల్మెంథిస్కి వచ్చేది టీనియాసోలియం, టేప్వామ్ ఇన్ఫెక్షన్. అలానే ఉకరేరియా బ్యాంక్ ఆఫ్ టీ, ఆస్కారియాసిస్, ఆస్కారిస్. సో ఇవన్నీ కూడా హెల్మెంథస్ ఇన్ఫెక్షన్స్ అన్నమాట. ఇన్ మైక్రోస్పోరమ్ అనేది మనకి మెయిన్గా దీనివల్ల ఫంగల్ రింగ్వామ్ ఇన్ఫెక్షన్స్. సో అలా వేరియస్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ని ఈ చాప్టర్లో మనం కవర్ చేయబోతున్నాం. ఏదైనా కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, వైరల్ కావచ్చు, ప్రోటోజోవన్ కావచ్చు, ఫంగై కావచ్చు, హెల్మెంథిస్ కావచ్చు, ఏదైనా కానీ హ్యూమన్ బాడీలో కానీ డిసీజ్ని కాజ్ చేస్తే వాటిని ప్యాథోజన్స్ అని కామన్గా పిలవాలి. మోస్ట్ పారాసైట్స్ ఆర్ దేర్ ఫోర్ ప్యాథోజన్స్. ఇదేం చేస్తాయంటే హోస్ట్కి హార్మ్ చేస్తాయి బై లివింగ్ ఇన్ ఆర్ ఆన్ బై దెమ్. సో ద ప్యాథోజన్స్ దట్ ఎంటర్ ఇన్ అవర్ బాడీ బై వేరియస్ మీన్స్. కొన్ని మౌత్ ద్వారా ఎంటర్ అవుతాయి, కొన్ని బ్లడ్ ద్వారా ఎంటర్ అవుతాయి, కొన్ని యురెత్రా ద్వారా ఎంటర్ అవుతాయి, కొన్ని యూరినరీ ట్రాక్ట్ ద్వారా ఎంటర్ అవుతాయి. సో మన బాడీలోకి వచ్చిన తర్వాత అవి మల్టిప్లై అవుతాయి, మన నార్మల్ వైటల్ యాక్టివిటీస్ని ఇంటర్ఫియర్ చేస్తాయి. సో దానివల్ల ఏమవుతుందంటే మన మార్ఫలాజికల్ ఇంకా ఫంక్షనల్ డ్యామేజ్ జరుగుతుంది. ప్యాథోజన్స్ హ్యావ్ టు అడాప్ట్ టు లైఫ్ విత్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ ఆఫ్ ద హోస్ట్. అది మన బాడీలోని ఎన్విరాన్మెంట్కి తగ్గట్టు అడాప్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్యాథోజన్స్ దట్ మే ఎంటర్ ద గట్ మస్ట్ నో ఏ వే ఆఫ్ సర్వైవింగ్ ఇన్ ద స్టమక్.
ఏవైతే మన మన బాడీలోకి ఎంటర్ అవుతాయో ప్యాథోజన్స్, వాటికి తెలుస్తాయి ఎలా ఆ స్టమక్ ఎన్విరాన్మెంట్లో సర్వైవ్ అవ్వాలి అని, ఆ వేరియస్ డిగ్రీ ఆఫ్ డైజెస్టివ్ ఎంజైమ్స్లో ఎలా రెసిస్ట్ చేసుకోవాలి అని. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టేప్ వామ్ ఉంది, అది మన స్టమక్లోనే ఇంటెస్టైన్లో సర్వైవ్ అవుతుంది. అంత హార్ష్ యాసిడ్స్, ఆల్కలైన్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి వాటి బాడీ మీద చాలా థిక్ క్యూటికల్ ఉంటుంది. అండ్ ఆ ఇంటెస్టైన్ని హోల్డ్ చేయడానికి సక్కర్స్, హుక్స్ ఉంటాయి. అండ్ సెన్సరీ ఆర్గాన్స్ పోతాయి. అండ్ వాటికి డైజెస్టివ్ సిస్టమే ఉండదు, డైరెక్ట్ అబ్జార్ప్షన్ చేసుకుంటాయి. ఇలాంటి కొన్ని చేసుకోవడం వల్ల వాటికి ఏంటంటే సర్వైవ్ అవ్వగలవు మన హార్ష్ ఎన్విరాన్మెంట్స్లో కూడా. ఇస్ ఫ్యూ రిప్రజెంటేటివ్ మెంబర్స్ ఫ్రమ్ డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ ప్యాథోజెనిక్ ఆర్గానిజమ్స్ ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ప్రివెంటివ్ ఇంకా కంట్రోల్ మెజర్స్ అగెయిన్స్ట్ దిస్ డిసీజెస్ ఎలా ఆ డిసీజ్ని డయాగ్నోస్ చేశాక దాన్ని ఎలా క్యూర్ చేసుకుంటాం, ఇంకా తర్వాత ఫ్యూచర్లో ఆ డిసీజ్ రాకుండా ఎలా ప్రివెంట్ చేస్తాం. ద వెరీ ఫస్ట్ డిసీజ్ ఈ చాప్టర్లో సాల్మోనెల్లా టైఫీ. ఇది బ్యాక్టీరియం. సాల్మోనెల్లా టైఫీ అనేది ఒక ప్యాథోజెనిక్ బ్యాక్టీరియం అన్నమాట. దీనివల్ల టైఫాయిడ్ ఫీవర్ వస్తుంది హ్యూమన్ బీయింగ్స్లో. సో ఈ ప్యాథోజన్ జనరల్గా ఏంటంటే స్మాల్ ఇంటెస్టైన్కి ఎంటర్ అవుతుంది త్రూ ఫుడ్ అండ్ వాటర్ కంటామినేషన్. మనం రోడ్ సైడ్ ఫుడ్ వాటి ఎక్కువ తినడం వల్ల సాల్మోనెల్లా టైఫీ అనేది మన బాడీలోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇవి వేరే బాడీ ఆర్గాన్స్కి కూడా పాకుతుంది త్రూ బ్లడ్. దీనివల్ల ఏంటంటే మన బాడీ టెంపరేచర్ 37 degrees Celsius, మనకి హై ఫీవర్స్ వస్తాయి, సస్టైన్డ్ హై ఫీవర్స్. దానివల్ల మన బాడీ టెంపరేచర్ 39 to 40 degrees Celsiusకి పెరుగుతుంది. వీక్నెస్, స్టమక్ పెయిన్, కాన్స్టిపేషన్, హెడేక్, లాస్ ఆఫ్ ఎపిటైట్. కొన్ని కేసెస్లో ఏంటంటే ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ అన్నమాట చాలా వరకు డిసీజెస్కి. హెడేక్, వీక్నెస్, స్టమక్ పెయిన్, డయేరియా, ఆకలి లేకపోవడం ఇలాగా. ఇంటెస్టైనల్ పర్ఫోరేషన్స్ అండ్ డెత్ మే అక్కర్ ఇన్ సివియర్ కేసెస్. చాలా కేసెస్లో మనుషులు చనిపోతారు కూడా. సో టైఫాయిడ్ ఫీవర్ కుడ్ బి కన్ఫర్మ్డ్ బై ఎ టెస్ట్ కాల్డ్ వైడల్ టెస్ట్. ఈ వైడల్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ చాప్టర్లో. ఇది ఒక క్లాసిక్ కేస్ ఆఫ్ మెడిసిన్. ఆమె పేరు మేరీ మ్యాలోన్, నిక్ నేమ్ టైఫాయిడ్ మేరీ. ఇక్కడ మెన్షన్ చేయడం చాలా వర్త్. ఆమె ప్రొఫెషన్ వైజ్ కుక్ అన్నమాట. సో టైఫాయిడ్ క్యారియర్ వాజ్ ఎ టైఫాయిడ్ క్యారియర్ హూ కంటిన్యూడ్ టు స్ప్రెడ్ టైఫాయిడ్ని స్ప్రెడ్ చేయడం తను స్టార్ట్ చేసింది అనమాట. ఎలాగంటే తను ఏసిమ్టమాటిక్, తనకి ఎటువంటి సిమ్టమ్స్ లేవు, లైక్ హెడేక్, స్టమక్ పెయిన్, కాన్స్టిపేషన్, ల్యాక్ ఆఫ్ అపిటైట్ ఇలా ఏమీ లేవు. అయినా కానీ తను ఎవరి ఇంట్లో అయితే కుక్ చేస్తుందో వాళ్ళకి డిసీజెస్ వచ్చి, ఈ టైఫాయిడ్ డిసీజ్ వచ్చి చాలామంది చనిపోయారు ఆ ఇంట్లో. తర్వాత ఏంటి అని రీజన్ వెతికితే మేరీ మ్యాలోన్ అనే ఆమె ఈ ప్రతి ఒక్కరి ఇంట్లో కామన్గా వర్క్ చేసింది కాబట్టి అలా ఆ కేస్ని స్టడీ చేసి ఆమెని కనుక్కున్నారనమాట. సో టైఫాయిడ్ మేరీ అనే ఒక స్టోరీ చాలా పాపులర్ ఇన్ టైఫాయిడ్ డిసీజ్. దాని తర్వాత ఇంకొక బ్యాక్టీరియా మనకి న్యూమోనియాని కాజ్ చేసేది, స్ట్రెప్టోకాకస్ న్యూమోనియే, హీమోఫైలస్ ఇన్ఫ్లుయెన్జా. ఇవి పాసిబుల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద డిసీజ్ న్యూమోనియా. సో టైఫాయిడ్కి అయితే సాల్మోనెల్లా టైఫీ అని ఒకటి గుర్తుపెట్టుకోండి. అదే న్యూమోనియాకి అయితే స్ట్రెప్టోకాకస్ న్యూమోనియే, హీమోఫైలస్ ఇన్ఫ్లుయెన్జా. సో విచ్ ఇన్ఫెక్ట్స్ ద alveoli ఆఫ్ ద లంగ్స్. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్ alveoli అనేది ఫ్లూయిడ్ ఫిల్డ్తో ఫామ్ అయ్యి సివియర్ ప్రాబ్లమ్స్ ఆఫ్ రెస్పిరేషన్ని పర్సన్ చూస్తారు. సిమ్టమ్స్ ఏంటంటే ఫీవర్స్ వస్తాయి, చిల్స్ చలి, కాఫ్, హెడేక్. అండ్ సివియర్ కేసెస్లో లిప్స్, ఫింగర్స్, నెయిల్స్ గ్రే నుంచి బ్లూయిష్ కలర్లోకి మారుతాయి. హెల్తీ పర్సన్ అక్వైర్స్ ద ఇన్ఫెక్షన్ బై ఇన్హేలింగ్ ద డ్రాప్లెట్స్ ఆర్ ఏరోజాల్స్. సో యూజువల్గా ప్రతి లంగ్ ఇన్ఫెక్షన్కి మనకి కాఫ్ కామన్, ఫీవరు, చిల్స్ వస్తాయన్నమాట వీళ్ళకి, హెడేక్. సో బై ఇన్ఫెక్టింగ్ పర్సన్ ఆర్ ఈవెన్ బై షేరింగ్ గ్లాసెస్, వాళ్ళ యుటెన్సిల్స్, గ్లాసెస్ ఇవన్నీ షేర్ చేసుకోవడం వల్ల కూడా ఈ డిసీజెస్ స్ప్రెడ్ అవుతాయి. అండ్ డిసెంట్రీ, ప్లేగ్, డిప్థీరియా ఇవన్నీ కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్సే. సో ఇది చాలాసార్లు అడిగిన క్వశ్చన్. ప్లేగ్ అనేది ఏ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్? బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. సో ఇంకా చాలా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి కూడా,
మనకి బాగా కామన్గా తెలిసిన వైరల్ ఇన్ఫెక్షన్ కామన్ కోల్డ్. సో కామన్ కోల్డ్ అనేది జనరల్గా హ్యూమన్ బీయింగ్స్ అఫెక్ట్ అయ్యే డిసీజు. దీనికి యాక్చువల్గా మనకి క్యూర్ లేదన్నమాట. సో రైనో వైరసెస్, రైనో అంటే నోస్ని అటాక్ చేసే వైరసెస్ అన్నమాట. సో దే ఇన్ఫెక్ట్ నోస్ అండ్ రెస్పిరేటరీ ప్యాసేజ్. లంగ్స్ని మాత్రం అవి అఫెక్ట్ చేయవు. సో లంగ్స్ని అఫెక్ట్ చేసేది హీమోఫైలస్ ఇన్ఫ్లుయెన్జా ఇంకా స్ట్రెప్టోకాకస్ న్యూమోనియా. కామన్ కోల్డ్లో ఏంటంటే నాసల్ కంజెషన్, ముక్కు దిబ్బడ, అలానే కంటిన్యూస్గా మ్యూకస్ డిశ్చార్జ్ అవ్వడం, సోర్ థ్రోటు, హార్స్నెస్, కాఫ్, హెడేక్ ఇవన్నీ వస్తాయి. ఇంకా టయర్డ్నెస్ యూజువల్గా 3 to 7 days ఉంటుంది. డ్రాప్లెట్స్ అనేవి కాఫ్ ద్వారా, స్నీజ్ ద్వారా ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి వేరే పర్సన్ డైరెక్ట్గా కావచ్చు, లేకపోతే కంటామినేటెడ్ ఆబ్జెక్ట్స్ ద్వారా కావచ్చు. లైక్ పెన్, బుక్స్, కప్స్, డోర్ నాబ్స్, కంప్యూటర్ కీబోర్డ్, మౌస్, వీటి ద్వారా వేరే పర్సన్కి ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. సో ఈ కాజ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఇన్ ఏ హెల్తీ పర్సన్ ఈస్ ద కాజ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఇన్ ఏ హెల్తీ పర్సన్. సమ్ ఆఫ్ ద హ్యూమన్ డిసీజెస్ ఆర్ కాల్డ్. ఇంకా ఇవి వచ్చి మనకి సోఫార్ ఇది వైరల్. ఇంకా మనకి ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్ చూద్దాం. ప్రోటోజోవల్లో ద బెస్ట్ నోన్ ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్ ఈజ్ మలేరియా, అలానే అమీబియాసిస్. సో ఇది వచ్చి మనకి ప్రోటోజోవల్ 2. సో మనం చూసే కామన్ ప్రోటోజోవల్ వచ్చి ప్లాస్మోడియం, మలేరియా. ఈ డిసీజ్ వచ్చి ద మ్యాన్ హ్యావ్ బీన్ ఫైటింగ్ సిన్స్ మెనీ ఇయర్స్. చాలా వరకు మనుషులు మలేరియా, డెంగ్యూ వల్లే చనిపోతారు. సో ప్లాస్మోడియం అనేది ఒక టైనీ ప్రోటోజోవన్, అది రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ డిసీజ్. మనకి చాలా స్పీషీస్ ఆఫ్ ప్రోటోజోవన్స్ ఉన్నాయి, లైక్ ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం మలేరియే, ప్లాస్మోడియం ఫాల్సిపారం. ఈ మూడిట్లో కల్లా మనకి చాలా మ్యాలిగ్నెంట్ ఇంకా డెడ్లీ టైప్ ఆఫ్ మలేరియా వచ్చి ప్లాస్మోడియం ఫాల్సిపారం. ఇది చాలా సీరియస్ వన్, ఇంకా ఈవెన్ ఫ్యాటల్, ప్రాణాంతకం కూడా. సో వీటి యొక్క లైఫ్ సైకిల్ని ఒకసారి చూద్దాం. సో లైఫ్ సైకిల్ని ఒకసారి చూస్తే యూజువల్గా ఏంటంటే వెరీ ఫస్ట్ థింగ్ ఇది ప్రైమరీ హోస్ట్, ఎందుకంటే దీంట్లోనే సెక్షువల్ రీప్రొడక్షన్ టేక్స్ ప్లేస్ అవుతుంది. మనం సెకండరీ హోస్ట్, మనలో ఏ సెక్షువల్ రీప్రొడక్షన్ టేక్స్ ప్లేస్ అవుతుంది. సో సెక్షువల్ రీప్రొడక్షన్ టేక్స్ ప్లేస్ అయ్యేది ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో. సో ఈ మస్కిటో వచ్చి మనకి ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో. సో ఒక ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో ఒక నార్మల్ మనిషిని బైట్ చేసినప్పుడు సో ఆ మస్కిటోలో నుంచి స్పోరోజోయిడ్స్ అనేది లోపలికి వెళ్తాయి అన్నమాట. స్పోరోజోయిడ్స్ వెన్ మస్కిటో బైట్స్ అనదర్ సో స్పోరోజోయిడ్స్ అనేవి లోపలికి వెళ్తాయి. బ్లడ్లోకి వెళ్ళినప్పుడు ఈ స్పోరోజోయిడ్స్ అనేవి ఫస్ట్ లివర్ దగ్గరికి వెళ్తాయి. లివర్ దగ్గరికి వెళ్ళినప్పుడు త్రూ బ్లడ్ తర్వాత ఆ పారాసైట్ లివర్లో ఏసెక్షువల్గా రీప్రొడ్యూస్ అయ్యి చాలా ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. సో సెల్స్ని కూడా బర్స్ట్ చేసి బ్లడ్ లోపలికి రిలీజ్ చేస్తుంది. ఇప్పుడేమవుతుంది, ఈ పారాసైట్ మళ్ళీ ఆర్బీసీని అటాక్ చేసి దాంట్లో డివైడ్ అయ్యి ఆర్బీసీ సెల్స్ని కూడా బర్స్ట్ చేస్తాయి. దీనివల్లే సైక్లిక్స్ ఆఫ్ ఫీవర్ వస్తుంది, ఇంకా చాలా సిమ్టమ్స్ కూడా వస్తాయి. సో రిలీజ్డ్ పారాసైట్ ఇంకా మళ్ళీ కొత్త ఆర్బీసీకి వెళ్ళి దాంట్లో డివైడ్ అవుతుంది. డివైడ్ అయ్యాక ఈ ప్రొడ్యూస్ అయిన ఏసెక్షువల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, అవి గ్యామటోసైట్స్గా డివైడ్ అవుతాయి. మేల్ గ్యామటోసైట్గా, ఫీమేల్ గ్యామటోసైట్గా. మళ్ళీ ఆ గ్యామటోసైట్స్ ఉండే బ్లడ్ అంతా కూడా పెరిఫరీ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ వస్తుంది. అప్పుడు మళ్ళీ మస్కిటో బైట్ చేసినప్పుడు ఈ గ్యామటోసైట్స్ మస్కిటో యొక్క గట్లోకి వెళ్తుంది. మస్కిటో యొక్క గట్లోకి వెళ్ళిన తర్వాత మస్కిటో యొక్క గట్లో సెక్షువల్ రీప్రొడక్షన్ టేక్స్ ప్లేస్ అవుతుంది. సెక్షువల్ రీప్రొడక్షన్ తర్వాత సో మెచ్యూర్ ఇన్ఫెక్టివ్ స్టేజెస్ ఆఫ్ స్పోరోజైట్స్ అనేవి గట్ నుంచి ఎస్కేప్ అయ్యి మళ్ళీ మస్కిటో యొక్క సెలైవరీ గ్లాండ్స్కి మైగ్రేట్ అయ్యి మళ్ళీ ఈ మస్కిటో ఇంకొక పర్సన్ని బైట్ చేసినప్పుడు అలా ఇన్ఫెక్షన్ అనేది పర్సన్ టు పర్సన్ త్రూ దిస్ వెక్టార్ ఆఫ్ మస్కిటో ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది ఒక షార్ట్ ఇంకా లెంతీ డిస్క్రిప్షన్ కూడా ఉంది దీనికి, నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చెప్తాను అది. సో యూజువల్గా ఏంటంటే ప్లాస్మోడియం హ్యూమన్ బాడీకి స్పోరోజాయిడ్గా ఎంటర్ అవుతుంది త్రూ బైట్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో. ఈ పారాసైటు ఇనిషియల్గా లివర్ సెల్స్లో మల్టిప్లై అవుతుంది అండ్ దెన్ అటాక్ ద ఆర్బీసీ రిజల్టింగ్ ఇన్ రప్చర్.
సో ఆర్బీసీ రప్చర్ అయ్యాక మనకు ఒక టాక్సిక్ సబ్స్టెన్స్ రిలీజ్ అవుతుంది, అదే హీమోజాయిన్. సో విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ చిల్, హై ఫీవర్ అండ్ రికరింగ్ ఫర్ ఎవ్రీ 2 to 4 days. సో మళ్ళీ 3 to 4 days తర్వాత మళ్ళీ వస్తుంది ఫీవర్. సో వెన్ ఎ ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో బైట్ అన్ ఇన్ఫెక్టెడ్ పర్సన్, ఇప్పుడు పారాసైటు మస్కిటో యొక్క బాడీ లోపలికి ఎంటర్ అయ్యి ఫర్దర్గా డెవలప్ అవుతుంది. సో స్పోరోజాయిడ్స్ని ఫామ్ చేసి ఆ మస్కిటో యొక్క సెలైవరీ గ్లాండ్స్లోకి వెళ్ళి వెయిట్ చేసి మళ్ళీ ఆ మస్కిటో వేరే పర్సన్ని బైట్ చేసినప్పుడు ఆ స్పోరోజాయిడ్స్ ఆ పర్సన్లోకి వెళ్తుంది. ఇలా సైక్లికల్గా జరుగుతుందన్నమాట. ఇలా ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్కి ఈ వెక్టార్స్ వల్ల ట్రాన్స్మిట్ అవుతుంది. సో దేర్ బై ఈ ఈవెంట్స్ అనేవి, సో చాలా ఇంట్రెస్టెడ్ థింగ్ ఏంటంటే దీనికి 2 హోస్ట్లు ఉంటాయి. హ్యూమన్ ఒక హోస్ట్, మస్కిటో ఒక హోస్ట్. వాటి లైఫ్ సైకిల్ని కంప్లీట్ చేసుకోవాలంటే. సో ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో అనేది ఇక్కడ వెక్టార్ అన్నమాట, ఏదైతే డిసీజ్ని ట్రాన్స్మిట్ చేస్తుందో. ఈ ప్లాస్మోడియం మస్కిటోలో ఎటువంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ని కాజ్ చేయదు. మస్కిటోని ఓన్లీ ట్రాన్స్మిటింగ్ ఏజెంట్గా మాత్రమే అది వాడుకుంటుంది. సో నెక్స్ట్ ప్రోటోజోవన్ వచ్చి ఎంటమీబా హిస్టోలైటికా. ఇది ప్రోటోజోవన్ పారాసైట్. ఇది లార్జ్ ఇంటెస్టైన్లో ఉంటుందన్నమాట. ఇది అమీబియాసిస్ని కాజ్ చేస్తుంది. దాన్నే మనం అమీబియాసిక్ డిసెంట్రీ అంటాం. సిమ్టమ్స్ ఏంటంటే కాన్స్టిపేషన్, అబ్డామినల్ పెయిన్, క్రాంప్స్, స్టూల్స్లో ఎక్సెస్ మ్యూకస్ ఇంకా బ్లడ్ క్లాట్స్ ఉంటాయి. హౌస్ ఫ్లైస్ అనేవి మెకానికల్ క్యారియర్స్గా యాక్ట్ చేస్తాయి అన్నమాట వీటికి. సో టు ట్రాన్స్మిట్ మెకానికల్ క్యారియర్స్, ఇది కూడా వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ వెక్టర్స్, కానీ మెకానికల్ వెక్టర్స్ ఇవి హౌస్ ఫ్లైస్. సో టు ట్రాన్స్మిట్ ద పారాసైట్ ఫ్రమ్ ఫీసెస్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి ఫుడ్కి. సో అండ్ ఫుడ్ ప్రోడక్ట్స్, ఇవి కంటామినేటెడ్ ఫుడ్ ద్వారా వచ్చే డిసీజే అమీబియాసిస్, అదే అమీబిక్ డిసెంట్రీ. సో దేర్ బై కంటామినేషన్ అనేది మనకి ఫుడ్ ద్వారా, వాటర్ ద్వారా వస్తాయి. సో ఆ ఫీకల్ మ్యాటర్, ఎవరైతే డిసీజ్ వచ్చిన వాళ్ళు ఫీకల్ మ్యాటర్ మీద ఉండే సిస్ట్లు ఈ హౌస్ ఫ్లైస్ అనేవి ఫుడ్ మీద, వాటర్ మీద ట్రాన్స్ఫర్ చేసి అది వేరే పర్సన్ తిన్నప్పుడు వాళ్ళకి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. అది లార్జ్ ఇంటెస్టైన్ ఇన్ఫెక్షన్. నెక్స్ట్ వచ్చి హెల్మెంతిస్ ఎలాగో చూద్దాం. సో ఆస్కారిస్ అనేది రౌండ్ వామ్. సో ఆస్కారిస్ వల్ల కాజ్ చేసే ఇన్ఫెక్షన్ని ఆస్కారియాసిస్ అంటారు. ఉకరేరియా బ్యాంకాఫ్టీ, దీనివల్ల కాజ్ చేసే ఇన్ఫెక్షన్ని ఫైలేరియాసిస్ అంటారు. ఈ వామ్ని ఫైలేరియల్ వామ్ అంటాం. సో సమ్ ఆఫ్ ద హెల్మెంతిస్ విచ్ ఆర్ నోన్ యాజ్ ప్యాథోజెనిక్ టు మ్యాన్. ఆస్కారిస్ అనేది ఇంటెస్టైనల్ పారాసైట్. ఇది ఆస్కారియాసిస్ని కాజ్ చేస్తుంది. సిమ్టమ్స్ ఆఫ్ డిసీజ్ ఏంటంటే ఇంటర్నల్ బ్లీడింగ్ ఉంటుంది, మస్కులర్ పెయిన్ ఉంటుంది, ఫీవర్, అనీమియా, బ్లాకేజ్ ఆఫ్ ఇంటెస్టైనల్ ప్యాసేజ్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో వాట్ ఈస్ ద డిసీజ్ విచ్ బ్లాక్స్ ద ఇంటెస్టైనల్ ప్యాసేజ్? ఆస్కారియాసిస్. సో వాట్ ఈస్ ద డిసీజ్ విచ్ బ్లాక్స్ ద లింఫ్ వెజల్స్? అది ఉకరేరియా బ్యాంకాఫ్టీ. సో ఎగ్స్ ఆఫ్ ద పారాసైట్ ఎక్స్క్రీటెడ్ అలాంగ్ ద ఫీకస్, అది సాయిల్ని, వాటర్ని, ప్లాంట్స్ని కంటామినేట్ చేస్తుంది. ఏ హెల్తీ పర్సను ఈ ఇన్ఫెక్షన్ని ఎలా అక్వైర్ చేస్తారంటే కంటామినేటెడ్ వాటర్, వెజిటబుల్స్ ఇంకా ఫ్రూట్స్. సో ఉకరేరియా బ్యాంకాఫ్టీ మనకి 2 టైప్స్ ఆఫ్ స్పీషీస్ ఉన్నాయి. ఉకరేరియా బ్యాంకాఫ్టీ ఒకటి, ఉకరేరియా మలాయ్. సో ఫైలేరియల్ వామ్ కాజెస్ ఎ స్లోలీ డెవలపింగ్ క్రోనిక్ ఇన్ఫ్లమేషన్. సో మెనీ ఇయర్స్ పాటు మన బాడీలోనే ఉండి ఎస్పెషల్గా ఎక్కడ ఉంటుందంటే లింఫాటిక్ వెజల్స్లో ఉంటుంది, ఆఫ్ ద లోవర్ లిమ్స్. ఈ డిసీజ్నే మనం ఏమంటామంటే ఎలిఫెంథియాసిస్ లేదా ఫైలేరియాసిస్. సో ఈ జెనిటల్ ఆర్గాన్స్ వీటినన్నిటిని కూడా అఫెక్ట్ చేస్తుంది. సో ఇది గ్రాస్ డిఫార్మిటీస్కి లీడ్ చేస్తుంది. ప్యాథోజన్ ఫర్ ట్రాన్స్మిటింగ్ టు హెల్తీ పర్సన్ త్రూ బైట్ ఆఫ్ ఫీమేల్ వెక్టర్స్. సో ఫీమేల్ మస్కిటో ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఇంకా ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి వస్తే మనకి రింగ్ వామ్ ఇన్ఫెక్షన్ ఈజ్ కాస్డ్ బై మైక్రోస్పోరమ్, ట్రైకోఫైటాన్, ఎపిడర్మోఫైటాన్. దీనికి మీరు మెట్ అని గుర్తుపెట్టుకోండి. మైక్రోస్పోరమ్, ఎపిడర్మోఫైటాన్, ట్రైకోఫైటాన్, ఇవి రెస్పాన్సిబుల్ ఆఫ్ రింగ్ వామ్ ఇన్ఫెక్షన్స్. సో మోస్ట్ కామన్ ఇన్ఫెక్షన్స్ ఇన్ మ్యాన్ ఏంటంటే డ్రైగా స్కేలీ లీజన్స్ ఉంటాయి. సో వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ లైక్ స్కిన్, నెయిల్స్, స్కాల్ప్. దీస్ ఆర్ ద మెయిన్ సిమ్టమ్స్. సో లీజన్స్ ఏంటంటే ఇంటెన్స్ ఇచ్చింగ్ ఉంటుంది వాళ్ళకి, మెయిన్గా హీటు, మాయిశ్చరు,
ఎక్కడ ఎక్కువగా ఉంటుందో అక్కడ ఈ ఫంగై గ్రో అవుతుంది. సో స్కిన్ ఫోల్డ్స్, గ్రాయిన్, టోస్లో ఎక్కువగా ఉంటుంది. సో అక్వైర్డ్ ఫ్రమ్ సాయిల్ ఆర్ యూజింగ్ బై టవల్స్. ఇన్ఫెక్టెడ్ పర్సన్ యొక్క వస్తువులు వాడడం వల్ల ఈజీగా పర్సన్ టు పర్సన్ ట్రాన్స్మిట్ అవుతుంది. మెయింటెనెన్స్ ఆఫ్ పర్సనల్ ఇంకా పబ్లిక్ హైజీన్ చాలా ఇంపార్టెంట్ అనమాట మెనీ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ యొక్క కంట్రోల్కి. పర్సనల్ హైజీన్ ఏంటంటే బాడీని క్లీన్గా పెట్టడం, కన్జంప్షన్ ఆఫ్ క్లీన్ డ్రింకింగ్ వాటర్, ఫుడ్, వెజిటబుల్స్, ఫ్రూట్స్. పబ్లిక్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాపర్ డిస్పోజల్ ఆఫ్ వేస్ట్ అండ్ ఎక్స్క్రీటా. పీరియాడిక్ క్లీనింగ్ అండ్ డిస్ఇన్ఫెక్షన్ ఆఫ్ వాటర్ రిజర్వాయర్స్, అంటే మనకి వాటర్ ట్రీట్మెంట్ చేయాలి, సీవేజ్ వాటర్ ట్రీట్మెంట్, పూల్స్, సెస్ పూల్స్, ట్యాంక్స్. అబ్జర్వింగ్ స్టాండర్డ్ ప్రాక్టీసెస్ ఆఫ్ హైజీన్. మెజరింగ్ పర్టికులర్ ఎసెన్షియల్ వేర్ ద ఇన్ఫెక్షియస్ ఏజెంట్స్, ఎక్కడైతే మనకి ఇన్ఫెక్షన్స్ ఏజెంట్స్ ఎక్కువగా ఉంటాయో అక్కడ ఉండే ఫుడ్, వాటర్ని తీసుకోకూడదు. అవి తీసుకోవడం వల్ల మనకి టైఫాయిడ్, అమీబియాసిస్, ఆస్కారియాసిస్ ఇవి వస్తాయి ఈజీగా. ఇన్ కేస్ ఆఫ్ ఎయిర్బోర్న్ అయితే న్యూమోనియా విచ్ ఇస్ బ్యాక్టీరియల్, కామన్ కోల్డ్, ఇవి గాలి ద్వారా వస్తుంది. ఇన్ని అబోవ్ మెజర్స్ తీసుకున్నా కానీ ఇన్ఫెక్టెడ్ పర్సన్ని మనం ఎక్కువగా కాంటాక్ట్ చేయకూడదు. వాళ్ళ బిలాంగింగ్స్ని కానీ వాటిని యూస్ చేయడం అవాయిడ్ చేయాలి. సో ఫర్ డిసీజెస్ సచ్ యాజ్ మలేరియా ఇంకా ఫైలేరియా అనేది దే ఆర్ ట్రాన్స్మిటెడ్ త్రూ ఇన్సెక్ట్ వెక్టర్స్. అవి మోస్ట్ ఇంపార్టెంట్ మెజర్స్ ఏంటంటే టు కంట్రోల్ అండ్ ఎలిమినేట్ దట్. వాటి బ్రీడింగ్ ప్లేసెస్ని మనం కంట్రోల్ చేయాలి. యూజువల్గా మస్కిటోస్ వచ్చి స్టాగ్నెంట్ వాటర్లో బ్రీడ్ చేస్తాయి. ఎక్కడైనా స్టాగ్నెంట్ వాటర్ ఉంటే అక్కడ DDT వేయడం కానీ, లేకపోతే మనకి అలాంటి చిన్న చిన్న బకెట్స్లో అలా వాటర్ పెట్టకుండా ఉండడం, అవి అవాయిడ్ చేయాలి. దిస్ కెన్ బి అచీవ్డ్ బై అవాయిడింగ్ ద స్టాగ్నేషన్ ఆఫ్ వాటర్ ఇన్ అండ్ అరౌండ్ ద రెసిడెన్షియల్ ఏరియాస్. క్లీనింగ్ ఆఫ్ హౌస్ హోల్డ్ కూలర్స్ని క్లీన్ చేయడం, మస్కిటో నెట్స్ని వాడడం, ఇంట్రడ్యూసింగ్ ద ఫిష్ కాల్డ్ గ్యాంబూజియా in ponds that feed on mosquito larvae, spraying of insecticides in ditches, drainage area, ఇంకా swamps. డోర్స్, విండోస్ ఇవన్నీ ఒక ప్రాపర్ మెష్తో కవర్ చేయాలి. సో సచ్ ప్రికాషన్స్ బికాస్ ఆల్ ద మోర్ ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ ఇన్ ద లైట్ ఆఫ్ రీసెంట్ వైడ్ స్ప్రెడ్ ఏంటంటే ఏడీస్ మస్కిటో వల్ల మనకి చికెన్ గున్యా, డెంగ్యూ కాజ్ అవుతుందన్నమాట మెనీ పార్ట్స్ ఆఫ్ ఇండియా. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఏడీస్ మస్కిటో వల్లే డెంగ్యూ ఇంకా చికెన్ గున్యా వస్తాయి. సో మెనీ అడ్వాన్స్మెంట్స్ బయాలజికల్ సైన్సెస్లో చేశారు. ఆమ్డస్ ఎఫెక్టివ్లీ డీల్ విత్ మెనీ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ యూజింగ్ ఆఫ్ వ్యాక్సినేషన్స్, ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్స్ మన కంప్లీట్గా ఎరాడికేట్ చేయడానికి హెల్ప్ చేసింది. సో ఫుల్గా ఎరాడికేట్ అయిన డిసీజ్ ఏంటంటే స్మాల్ పాక్స్. చాలా అదర్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఉన్నాయి లైక్ పోలియో, డిప్థీరియా, న్యూమోనియా, టెటనస్. ఇవన్నీ కూడా లార్జర్ ఎక్స్టెంట్ మన బాడీలో కంట్రోల్ చేయొచ్చు. ఎలా అంటే వ్యాక్సిన్స్, బయోటెక్నాలజికల్ అడ్వాన్సెస్ వాడి. సో వర్చ్ ఆఫ్ మేకింగ్ ఏ న్యూవర్ అండ్ సేఫర్ వ్యాక్సిన్స్, డిస్కవరీ ఆఫ్ యాంటీబయాటిక్స్ అండ్ వేరియస్ అదర్ డ్రగ్స్, ఇవి కూడా ఎఫెక్టివ్లీ ట్రీటింగ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ హెల్ప్ చేస్తాయి. ఓకే, సో ఇవి మనకి హ్యూమన్ హెల్త్ అండ్ డిసీజెస్లో టైప్స్ ఆఫ్ డిసీజెస్ గురించి. ఓకే, సో ఇదొక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే. డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ నేను మీకు ఫర్దర్ వీడియోస్లో ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.